హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగి అఫీషియల్. ఫ్రెండ్స్, ఇప్పుడే మిస్టర్ బచ్చన్ మూవీ చూసా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వీడియో 2కి రికార్డ్ చేస్తున్నా. మార్నింగ్ 8కి అయితే అప్లోడ్ అయిపోతుంది వీడియో. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే, అంటే ఇది రీమేక్ సినిమా, రైడ్ సినిమా ఉంది. దాంట్లోంచి ఒక పాయింట్ తీసుకొని మా హరీష్ శంకర్ గారు అయితే స్టోరీ రాసుకున్నారు. మిస్టర్ బచ్చన్ స్టోరీ మూవీ అయితే తీశారు. మూవీ అయితే బాగుంది, చూడొచ్చు, గుడ్ మూవీ. కానీ ఆ స్టోరీ ఎగ్జిక్యూట్ చేయడంలో మన హరీష్ శంకర్ గారు కొంచెం డౌన్ అయ్యారని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ తీసినంత ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్లో అయితే లేదు. మన సెకండ్ హాఫ్లో కొన్ని సీన్ అయితే మన లాగ్ అనిపిస్తుంది నాకైతే. కొన్ని సీన్స్ అయితే ఎందుకు పెట్టారు హరీష్ శంకర్ గారి సీన్లు, చూసుకోవచ్చు కదా అనేది అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్లో ఆ సాంగ్స్ కానీ, మన రమణ యాక్టింగ్ కానీ, ఆ కొన్ని 2 ఫైట్స్ ఉంటాయి. అంటే మన చాలా అమ్మాయి మూవీ బాగుందిరా అనే ఫీల్ తీసుకెళ్ళిద్ది. సెకండ్ హాఫ్లో మెయిన్ స్టోరీ ఆడే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ అయిన సెకండ్ హాఫ్లో స్టోరీ స్టార్ట్ అయ్యిద్ది. ఓకే, ఇది బాగుంది అనిపించే లోపల దాంట్లో కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి. కొంచెం చూసుకోవాల్సిందే హరిచంద్ర ఈ సీన్స్. అంటే ఈ సీన్స్ పెట్టకుండా ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. మూవీ అయితే ఓవరాల్ అయితే బాగుంది, చూడొచ్చు. మన రమణ యాక్టింగ్ అయితే చించి వదిలి పెట్టారు. నెక్స్ట్ లెవెల్ చేశారు రమణ యాక్టింగ్ అయితే. అది చాలా బాగా నచ్చింది. హీరోయిన్ గ్లామర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమాలో అయితే. కానీ ఆ సెకండ్ హాఫ్ నాకు ఏదో అలా అనిపించింది. మూవీలో సాంగ్స్ బీజిఎమ్స్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నాకైతే మూవీ అయితే ఓకే అనిపించింది. ఒకలా మీరు మూవీ చూస్తుంటే కింద కామెంట్ చేశాను మూవీ మీకు ఎలా అనిపించిందో. అంటే మూవీ అంటే ఓవరాల్ చూసుకుంటే మూవీ బాగుంది, నాట్ బ్యాడ్. ఒకలా అంటే ఆ సెకండ్ హాఫ్ ఏం చేసింది నాకు అదే అనిపిస్తుంది. ఆ లాగ్ సీన్ తీస్తే బాగుంటుంది అనిపించింది. మూవీ ఇంకొంచెం స్టోరీ ఇంకొంచెం తీసుకొని ఇంకా రాస్తే బాగుంది నాకైతే. అలా అయితే అనిపించింది. తీసుకుంటే బాగుంది అనిపించింది. మన హరీష్ శంకర్ కొంచెం ఏదో మిస్ అయ్యి అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా పెడితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఒకవేళ మీరు మూవీ చూసినా కింద కామెంట్స్ మూవీ అనిపిస్తుంది. నేనైతే మూవీకి అయితే 2.9 రేటింగ్ ఇస్తాను. అలానే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సరదాగా.